హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో 1 కప్పు ఎర్రకంది పప్పుతో ఒక స్నాక్ రెసిపీ మీకు తయారు చేసి చూపించబోతున్నాను. మన హెల్త్కి ఎంతో మంచిదైన ఈ ఎర్రకంది పప్పుతో 10 నిమిషాల్లో ఈ స్నాక్ రెసిపీ ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ స్నాక్ రెసిపీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎర్రకంది పప్పుతో స్నాక్ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు ఎర్రకంది పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మీద మూత పెట్టుకొని 2 గంటల సేపు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు 2 గంటలు అయిన తర్వాత ఈ పప్పు బాగా నానిందండి. ఇప్పుడు ఈ పప్పుని ఒక స్ట్రైనర్లో నీళ్లు లేకుండా వడగట్టుకోవాలి. ఈ పప్పులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ స్ట్రైనర్లోంచి కింద దిగిపోతాయండి. పప్పుని నీళ్లు లేకుండా ఈ విధంగా వడగట్టుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత ఈ స్ట్రైనర్లో ఉన్న పప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పప్పులో ఒక తురిమిన క్యారెట్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 5 వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అన్నింటినీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని వీటిని అన్నింటినీ కూడా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ పప్పులో అసలు వాటర్ వేయకూడదండి, ఈ విధంగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఈ విధంగా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన పప్పు అంతటిని కూడా ఇదే విధంగా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకొని ఈ బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి పెద్ద సైజు పాలంత పిండి ముద్దను తీసుకొని చేతిలో టిక్కీలాగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా రౌండ్ షేప్లో టిక్కీలా ఒత్తుకోవాలండి. ఇదే విధంగా పిండిని అంతటిని కూడా టిక్కీలా ఒత్తుకొని షాలో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రై చేసుకోవడానికి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న టిక్కీల్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ పెనం మీద వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టిక్కీల్ని ఈ పెనం మీద వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని షాలో ఫ్రై చేసుకోవాలండి. ఈ టిక్కీల్ని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ టిక్కీల్ని మరలా రెండో వైపు కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ టిక్కీల్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టిక్కీలు మంచి కలర్లోకి వచ్చి బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు ఈ టిక్కీలను తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగిలి ఉన్న టిక్కీలను కూడా ఇదే విధంగా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు షాలో ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, టిక్కీలు రెడీ అయిపోయినాయి. ఈ టిక్కీలని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఎర్రకంది పప్పుతో స్నాక్ రెసిపీ తయారు చేయడం చూశారు కదా. ఈ స్నాక్ రెసిపీని ఈవినింగ్ టైంలో వేడివేడిగా చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఎర్రకంది పప్పుతో స్నాక్ రెసిపీ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.